గుడ్ ఈవినింగ్ ఎవరివన్ అండి. మీడియా మిత్రులకి గుడ్ ఈవినింగ్. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండి. వేదికని అలంకరించిన పెద్దవాళ్ళకి, ఆర్టిస్టులకి, టెక్నీషియన్లు, మా ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, ఈచ్ అండ్ ఎవ్రీవన్కి అందరికీ గుడ్ ఈవినింగ్ సార్. సినిమా యాక్చువల్గా ఈ సినిమా గురించి ఒక మాటలో చెప్పాలంటే మా వెల్విషరు, మా డిస్ట్రిబ్యూటరు అచ్చిబాబు గారు. మేము సోలో బాయ్ సినిమాని మాది షూటింగ్ అయిపోయి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్లో ఉందండి. మేము డిఏ వర్క్లో బిజీ ఉన్నాం. రోజు స్టూడియోకి వచ్చారు. సార్ సినిమా ఎప్పుడు నాకు చూపిస్తారన్నా, మాకు సినిమా చూపిస్తారా, డిస్ట్రిబ్యూషన్ నాకు ఇస్తారా ఎవరని అంటే, లేదు సార్ నేను సినిమా మొత్తం రెడీ చేసి, నేను లాస్ట్ టైం బట్టల రామస్వామి బయోపిక్ చేసినట్టుగా సినిమా మొత్తం రెడీ చేసి నేను సినిమా బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ మీకు అప్పుడు చూపిస్తాను సార్. నేను అప్పటి వరకు నేను మీకు ఏది చూపించినట్టు ఏదైనా క్లిప్పింగ్ అన్నా చూపించండి, ట్రైలరో, టేజరో, గ్లిమ్స్ ఏదోటని అంటే, లేదు సార్ అన్నీ మొత్తం రెడీ అయ్యాక చూపిస్తాను. ఓ 5 minutesకి మళ్ళీ ఏమనుకున్నారో అలా వెళ్ళారు, ఇలా వచ్చారు, ఫోన్ మాట్లాడుకుంటున్నారు అనుకున్నా. సార్ మీరు నాకేమీ చూపిస్తారు కానండి, నేను మీకు ఒకటి చూపిస్తాను సార్, ఒక టేజర్ చూడండి సార్, ఈ టేజర్ చూసాక మీరు నాకు సినిమా ఇస్తారా ఎవరాన్ని టేజర్ ఇది చూపించారు సార్. నాకు మైండ్ బ్లోయింగ్ అనిపించింది సార్ రియల్గా. చాలా రోజుల తర్వాత అంటే ఒక సినిమా తీస్తే అండి, ఒక చిన్న సినిమా తీసామంటే మనం లాలిపాట్లాగా అమ్మ లాలిపాట్లాగా ఉండాలి సినిమా, లేదంటే పీపుల్ అటెన్షన్లో నుండి డిస్టర్బ్ అన్న చేయాలండి. ఈ టీజర్ చూసాక నేను డిస్టర్బ్ అయ్యండి. ఆల్మోస్ట్ 3 days నుంచి నేను డిస్టర్బ్లో ఉన్నా. మార్నింగ్ ఫోన్ చేసి సార్ మీరు చీఫ్ గెస్ట్గా దీనికి రావాలండి అంటే, దేనికండి అన్న. అదేనండి గ్యాంగ్స్టర్ అని మీరు టీజర్ చూశారు కదా, దానికి మీరు చీఫ్ గెస్ట్గా రావాలంటే ఖచ్చితంగా వస్తాను సార్ అచ్చిబాబు గారు అన్న. థ్యాంక్ యూ అచ్చిబాబు గారు. ఇంకా ఫైనల్గా చెప్పేది మా హీరో తమ్ముడు చంద్రశేఖర్ రాథోడ్ అనే, అంటే ఒక రేంజ్ సౌండింగ్ ఉందండి. యాక్చువల్గా రేపు కల్కి సినిమా రిలీజు. రేపు కల్కి చూసి ఒక మంచి సినిమా రేపు కల్కి చూసి మేము డిస్టర్బ్ అవుదాం, లేదంటే అంత వండర్ విజువల్స్ చూద్దాం అనుకుంటే మాకు ముందుగానే గ్యాంగ్స్టర్ అనే దాంట్లో ఒక 6 minutes కల్కిని చూపించేసాడు తమ్ముడు. థ్యాంక్ యూ బ్రదర్, గుడ్ లక్, వండర్ఫుల్. అదేవిధంగా రేపు రిలీజ్ అవుతున్న కల్కి సినిమా ప్రభాస్ ఫ్యాన్స్కి, ఎంటైర్ టీమ్ అందరికీ, వరల్డ్ వైడ్గా ప్రపంచ సినిమా అందరికీ కూడా ఆల్ ది వెరీ బెస్ట్ చెప్తూ నేను కంగ్రాట్స్ చేస్తున్నాను. ఈ సినిమా ఒక సినిమా చేయడం అంటే అంత ఈజీ కాదండి. చిన్న సినిమా పెద్ద సినిమా అని మా మామిడాల సార్ అన్నట్టు, చిన్న సినిమా పెద్ద సినిమా కాదు సార్. సినిమా ఆడితే ఏదైనా సినిమా అవుద్ది, అది నేను ఖచ్చితంగా నమ్ముతా అండి. ఒక సినిమా చేయాలంటే ముందు అన్నట్టు ఒక టీం ఉండాలి సార్, మంచి టీం ఉండి కష్టపడాలి. వీళ్ళు చాలా బాగా అంటే కష్టం చూస్తుంటామండి. ఎంత 6 minutes 19 seconds నాతో ఏదో ఒక సస్పెన్స్ ఒక ఇదని నాతో లాంచ్ చేయించారు. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. నిజంగా ఒక వండర్ అనిపించింది నాకు కూడా ఒక టీజర్ లాంచ్ చేయడం అనేది. ఈ సినిమా టీం అందరికి మంచి పేరు వచ్చి ఖచ్చితంగా మనోడి పడిన కష్టానికి మంచి ఐడెంటిఫికేషన్ రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఈ సినిమా అనేది అచ్చిబాబు గారు అలాగని దీన్ని బాగా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళి దీన్ని బాగా ప్రమోట్ చేస్తారని, అదేవిధంగా మీడియా మిత్రులు కూడా ప్లీజ్ సపోర్ట్ గ్యాంగ్స్టర్ సినిమా అండి. పెద్ద సినిమాలు పెద్దోళ్ళు తీస్తూనే ఉంటారు, అవి వస్తూనే ఉంటాయి, దానికి మనం చేయాల్సింది ఉండదు, ఆటోమేటిక్గా జరిగిపోతాయి. ఇలాంటి చిన్న సినిమాలు డెఫినెట్గా మంచి సినిమాలు మీరు మీడియా మిత్రులు మనస్ఫూర్తి కోరుకుంటే ప్లీజ్ సపోర్ట్, ఈ టీం అందరికీ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీవన్. ఆల్ ది వెరీ బెస్ట్ ఎంటైర్ గ్యాంగ్స్టర్ టీమ్. థ్యాంక్ యూ మీడియా ఆల్సో. థ్యాంక్ యూ యాంకర్ గారు.